అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు పెడుతున్న సాక్ష్యాలు బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మీ అందరి జీవితాల్లో ప్రభు జరిగించుదురు గాక. అలాగే థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. మీరు ఆత్మీయంగా ఇంకా బలపరచబడితే తప్పకుండా ఈ వీడియోస్ని మీ స్నేహితులకు, మీ ఆత్మీయ సహవాసానికి వీడియోస్ని షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తాను. ఈరోజు ఒక మాట చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. అదేంటి తెలుసా? మనము ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి ఉపద్రవంలో ఉన్నా, మనం ఎలాంటి కొరతల మధ్య ఉన్నా, మన ప్రభు తలుచుకుంటే ఆ పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేయగలిగిన ఒకే ఒక్క సమర్థుడు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నిజమే, ఈరోజు ఆయన మన కుటుంబాల మీద దృష్టి ఉంచేలాగా మన భక్తి జీవితం ఉండగలిగితే చాలు. ఈ క్షణమే నా ప్రభు మన జీవితాల్ని మార్చగలిగిన దేవుడు. దేవుని లేఖన భాగాల్లో ఆదికాండము 17వ అధ్యాయము 1-2 మనం చదవగలిగితే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నారు కదా, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకుంటూ బ్రతికయ్యా, నా సన్నిధిలో యథార్థంగా జీవించు, ఎలాంటి పాపం లేకుండా, ఎలాంటి లోకానుసారమైన జీవితాన్ని జీవించకుండా చక్కటి పవిత్రమైన జీవితాన్ని కలిగి నిందారహితుడిగా నువ్వు ప్రభు సన్నిధిలో బ్రతకగలిగితే, దేవుడు అంటున్నారు కదా, అబ్రహామా, నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను, మానవుడు చూడని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు దేవుడు ఏ మనస్సుతో అయితే అబ్రహాముకు మాటిచ్చారో అదే మనస్సుతో దేవుడు ఇవాళ కూడా మనల్ని చూస్తున్నాడు. నువ్వు నిందారహితురాల్లాగా నువ్వు ప్రభు సన్నిధిలో బ్రతకగలిగితే దేవుడు తెరిచిన ద్వారమని ప్రపంచంలో ఎవరు మూయలేరు. బహుశా కొంతమంది అనుకోవచ్చు, నా బంధువులు నా దీవెనకి అడ్డొస్తున్నారు, లేకపోతే నా మిత్రులు నా దీవెనలకు అడ్డొస్తున్నారు, నేను దీవించబడకుండా ఆపుతున్నారు, నేను ఎదగకుండా ఆపుతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్క మాట నువ్వు అనుసరించు, నిందారహితుడిగా ప్రభు సన్నిధిలో బ్రతుకు. మనుషులు ఏమనుకుంటున్నారు అన్నది కాదు, నీ చుట్టూ ఎవరో నీ కోసం ఏదో అనుకుంటున్నారని కాదు, దేవుడు నీ కోసం ఏమనుకుంటున్నారు అన్నది నువ్వు పరిశీలన చేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితురాల్లాగా నువ్వు బ్రతకగలిగితే చాలు. ఆయన అద్భుతమైన కార్యాలు నీ బ్రతుకులు జరిగించబోతున్నారు. అత్యధికమైన మేలుల చేత, ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నా ప్రభు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. రాబో దినాల్లో మీరు బలమైన సాధనాలుగా ప్రభు సన్నిధిలో వాడబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అనేక మంది మధ్యన హెచ్చించబోతున్నాడు. దేవుడు మీరు కోల్పోయిందంతా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. 99 సంవత్సరాలైనప్పుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అయ్యా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బహుశా నేను వృద్ధుని ప్రభా అని అనుకోవచ్చేమో, కానీ ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు అందరినీ దీవించగలిగిన దేవుడు, ఆయన బలమును దయచేయగలిగిన దేవుడు, నూతన కార్యములు జరిగించగలిగిన దేవుడు. సో వెనుకడుగు వేయొద్దు. నిందారహితుడిగా, ఎలాంటి పాపము నీ హృదయంలో పెట్టుకోకుండా, ఎలాంటి లోకానుసారమైన జీవితాన్ని అనుసరించకుండా ప్రభు కోసం బ్రతుకు. దేవుడిని అందరి మధ్యన హెచ్చించబోతున్నాడు. అత్యధికమైన దీవెనలు నీకు ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.